హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నా మార్నింగ్ నుండి నైట్ రొటీన్ అయితే చూపించేస్తాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇంకా పొద్దున్నే లేచి స్నానం అది చేసుకొని ఇలా ఇల్లు వాకిలంతా ఊడ్చేసుకొని ముగ్గు అయితే వేసుకుంటాను. ఆ తర్వాత దీపం పెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉండగా ఇలా అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే కనిపించింది. అది ముందు రోజే నాకు మా ఫ్రెండ్ అయితే ఇచ్చునింది. చాలా హ్యాపీ అనిపించింది. అమ్మాయి ఇచ్చి నా స్కూల్ ఫ్రెండ్ నిర్మల అనేసి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ పూజ గది దగ్గర ముందు రోజు పెట్టిన పువ్వులంతా తీసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడున్న ముందు రోజు పువ్వులు అవి ఇవి తీసేసిన తర్వాత నేను వారానికి ఒకసారి అయితే దీపం క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా అదే విధంగా అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను. మీరు దీపం దేంతో క్లీన్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే నిమ్మకాయ పీతాంబరి ఉంటుంది కదా, దాంతో అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఇంకా దీపం కడిగేసుకున్నాక దానికైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను ఇలా పసుపు కుంకుమతో. ఇలా పెట్టడం అయితే నేను చిత్తూరులో నేర్చుకున్నాను. నార్మల్గా అయితే బొట్టు పెడతారు కదా, నేను ఇదైతే చిత్తూరులో నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇంకా అలాగే పెట్టేస్తూ ఉంటాను. ఇలా దీపంకి అయితే పూజించుకున్న తర్వాత నేను ముందు రోజే పూలు అది తెచ్చి పెట్టేసుకుంటాను. ఇలా 50 రూపీస్కి తీసుకున్నామంటే అది అక్కడున్న రకరకాల పూలు అంతా ఇస్తారు. అంటే కలర్స్ వేరువేరుగా ఉంటాయి కదా, అవన్నీ అలా తీసుకొని వచ్చేసి ఇంకా దేవుళ్ళన్నిటికీ అయితే ఇలా పెట్టేసుకుంటాను. ఎక్కువగా అల్లి పెట్టను, ఇట్లా నార్మల్గా ఒక్కొక్క పువ్వే పెట్టేసుకుంటూ ఉంటాను. దీపానికి మాత్రం ఇలా అల్లేసి పెడతాను. దగ్గర ఉన్న అన్ని కలర్స్ పువ్వులను అయితే ఇలా మాలలాగా కట్టి కామాక్షమ్మ దీపంకి అయితే పెట్టుకుంటాను. ఈరోజు నైవేద్యానికి ఇంట్లో ఏం లేదనేసి కొద్దిగా షుగరు అలాగే ముందు రోజు ఇచ్చిన అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా పెట్టేశాను. అంతే, మార్నింగ్ అయితే పూజ వరకు నా రొటీన్ ఇలా ఉంటుంది. ఆ తర్వాత వంట చేసుకోవడానికైతే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రైడే కదా, ముందు కూడా కొంచెం ముగ్గు వేసేసుకున్నాను. ఇప్పుడు తలస్నానం చేసిన ప్రతిసారి నేను ఇలా కాళ్ళకైతే పసుపు పూసుకుంటున్నాను. అలా చేయడం మా ఆయనకైతే ఇష్టం. అందుకే ఇంకా మాకు ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం తిని ఎన్ని ఇయర్స్ అయ్యిందో అసలు మన వరకు రావడం కూడా చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఇంకా నా ఫ్రెండ్ అయితే చాలా దూరం అనమాట, వాళ్ళు రైల్వే కోడూరులో ఉంటారు. ఇంకా అక్కడి నుంచి అయితే నాకు తెచ్చిచ్చింది. ఇంకా నాకు అదే చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ నిర్మల అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను. అసలు ఎంత బాగుందో అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే. ఇన్ని రోజుల తర్వాత అలా ఫ్రైడే రోజు తినడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంట్లో కొంచెం సామాన్లు అవి ఉన్నాయి, వాటిని అయితే కడిగేసుకుంటున్నాను. నేను మ్యాక్సిమం ఇలా ఫ్రైడేలు దీపం పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ అయితే పూజ చేసుకొని ఈ పనులంతా చేసుకుంటాను. ఇంకా సామాన్లు కడిగేసిన తర్వాత బియ్యం అయితే నానబెట్టేశాను, వాటిని పక్కన పెట్టేసుకొని ఇంకా పల్లీలు కొబ్బరి పచ్చడి చేశాను ఆ రోజు. దానికైతే కావాల్సినవన్నీ ఇలా నేను కత్తిపేటలోనే కట్ చేసుకుంటాను. ఎందుకో తెలీదు, ఈ మధ్య ఇలా కూర్చొని కట్ చేసుకోవడమే బాగా అలవాటైపోయింది. ఎక్కువసేపు నిలబడుకోలేకో ఏమో మరి. ఇంకా అన్నీ ఇలా కట్ చేసేసుకొని వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా పచ్చడికి కావాల్సినవన్నీ ఫ్రై చేసేసుకొని వాటిని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. కొబ్బరి పల్లీల పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను కామెంట్స్లో కానీ లేదా కమ్యూనిటీలో కానీ ఇస్తాను. ఈ మధ్య కొబ్బరి ఇంట్లో ఉంది అంటే చాలు ఇదే చట్నీ చేస్తున్నాను, ఎందుకో అలవాటు అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా అలా అయితే పచ్చడి కూడా మిక్సీ వేసేసుకొని అదైతే అయిపోయిన తర్వాత వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. చాలా తక్కువ ఉన్నాయన్నమాట, ఒక 3 వంకాయలు. అది నాకు మా అత్తకి మాత్రమే ఫ్రై, మా ఆయనకి వచ్చి ఆమ్లెట్ వేస్తున్నాను ఆ రోజు. ఇంకా టేస్ట్ అయితే ఎంత బాగుండిందంటే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది వంకాయ ఫ్రై. అది వీడియో అయితే తీయలేదు కానీ తింటుంటే మాత్రం అబ్బా వీడియో తీసుంటే బాగున్నాయి అనిపించింది. ఇంక ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మా ఆయన కూడా వచ్చేసారు 1కి అలాగా. ఇంకా నేనైతే లంచ్ చేస్తున్నాను, వీడియో కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే అలా వీడియో తీశాడు.
నాకైతే అలా వంకాయ ఫ్రైతో అన్నం తింటూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందో టేస్ట్ అయితే. ఇంకా అలా మా ఆయన్ని కాసేపు విసిగిస్తూ కొంచెం ఫొటోస్, వీడియోస్ అయితే అలా తీసుకుంటుంటాను. అస్సలు వీడియోలకి వాటికి యాక్సెప్టే చేయరు. నేనైతే బలవంతంగా తీస్తూ ఉంటాను. డైలీ అయితే ఇలా లంచ్ అయిపోయిన తర్వాత 3 వరకు అయితే ఇంట్లోనే ఉంటారు మా ఆయన. ఆ తర్వాత ఆ రోజు ఎందుకో మా ఆయన కాసేపు పడుకుంటాననేసరికి నేనే వెళ్ళాను షాప్కి అయితే. 3:00 అలా వెళ్ళాను. ఇలా చామంతి పువ్వు ఉంటే కొంచెం అంటే ఆ రోజు తీసుకున్నప్పుడు చాలా బాగున్నాయన్నమాట జంటగా పూలు, అందుకే పెట్టుకున్నాను. ఆ తర్వాత షాప్ దగ్గరికి అయితే మా ఆయనే డ్రాప్ చేసేసి వెళ్ళిపోయినారు. ఇంకా నేను ఇక్కడ అంతా ఊడ్చుకోవడం, క్లీన్ చేసుకోవడం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే కొంచెం పని ఉంటుంది. ఇంకా అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత కాసేపు అయితే కూర్చునేసాము. ఎవరైనా వస్తూ ఉంటే ఇంకా టీ, కాఫీ అవి ఇస్తూ ఉంటాం అనమాట. ఇంకా అదే ఉంటుంది షాప్లో రొటీన్ అయితే, ఇంకేం ఉండదు. మా ఆయన అయితే ఇంకా 5:30కి అలా వచ్చేసారు. ఆ తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళిపోయేసి ఫేస్ వాష్ అది చేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్. నేనైతే మ్యాక్సిమం సోమవారం, శుక్రవారం, శనివారం తప్పకుండా పొద్దున, సాయంత్రం అయితే దీపం పెడతా ఉంటాను. అందుకే ఎంత లేట్ అయినా ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తూ ఉంటాను. ఇంకా సాయంత్రం పూజ అయితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్వి కొంచెం సామాన్లు అవి ఉంటాయి కదా, వాటిని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. సామాన్లు అవి కడిగేసుకుంటాను. ఆ తర్వాత అయితే మనకి ఆఫ్టర్నూన్ది ఏదో కర్రీ ఉంటే ఈ నైట్లో అయితే టిఫినే చేసుకుంటూ ఉంటాము. ఆ రోజైతే దోశలు అయితే వేసేసుకొని నేను తినేసి మా ఆయనకైతే తీసుకెళ్ళిపోయాను. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా ఆ తర్వాత అయితే కాసేపు అలా కూర్చొని ఒక 1 అవర్ అలా ఉంటాము. ఆ తర్వాత అయితే షాప్ క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోతాము. ఇంకా మీకు తెలిసిందే, నేనైతే అలా క్లోజ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు గుడి వైపు వెళ్తూ ఉంటాం అనమాట. ఇంకా ఆ రోజు కూడా పెద్ద గుడి సైడ్ అయితే వెళ్ళిపోయి అలా గుడి చుట్టూ అయితే వెళ్ళేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేసి, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.